పేద కుటుంబంలో పుట్టి పేదలకు భూమి కావాలని పోరాటాలు చేపట్టి భూస్వాముల చేతిలో అసువులు బాసిన కామ్రేడ్ భిక్షానాయక్ ఆశయ స్ఫూర్తితో వర్గ పోరాటాలు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాష్ నగర్లో భిక్షానాయక్ 45వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్తూపం వద్ద ఏర్పాటు చేసిన సభలో రంగారెడ్డి మాట్లాడుతూ భిక్షానాయక్ భూపోరాటాలు నిర్వహించి పేదలకు భూమి కల్పించి సిపిఎం పార్టీలో చురుకైన పాత్ర పోషించాడని చెప్పారు. అమరుల త్యాగాలను వృధా చేయకుండా ఎర్ర జెండా కింద పేదల కోసం పోరాటాలు చేసి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటికైనా ఎర్ర జెండా అజేయంగా నిలుస్తుందన్నారు. అమరవీరుల ఆశయాలని రావాలి రైతు కూలీల రాజ్యం, రావాలి రైతు కూలీల రాజ్యం, పోవాలి దోపిడీ రాజ్యం, పోవాలి కార్పొరేట్ల రాజ్యం, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న రాజ్యాలు. మిర్యాలగూడ పట్టణంలో ఈ ప్రాంతంలో సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు. వివిధ రంగాల్లో పనిచేసేటువంటి పేదవాళ్ళు, కార్మికులు ఇళ్ల స్థలాలు లేక, పక్కా గృహాలు లేక, కనీస కూలి, కనీస జీతాలు, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదు కాబట్టి వాళ్ళకి అందక అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కామ్రేడ్ గాది శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత భిక్షానాయకు, అప్పుడు వీరారెడ్డి, కృష్ణారెడ్డి, నేను, ప్రధానంగా ఇంకా అనేక మంది కామ్రేడ్స్ మాతో కలిసి నడిచారు. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఇక్కడ ఎర్ర జెండాని మిర్యాలగూడ పట్టణంలో ఎగిరేసి ఎఫ్సిఐలో హమాలి కార్మిక సంఘాన్ని పెట్టించాం, రైల్వే కార్మిక సంఘం, స్టేట్ వేరోజు కార్మిక సంఘం, రైస్ మిల్లో కార్మిక సంఘాలు, ఇట్లా ఒక్కొక్క సంఘం నిర్మాణం చేసుకుంటూ వాళ్ళ సమస్యలపైన ఉద్యమాలు నడిపిస్తూ పోతూనే పేదలకు, కార్మికులకి ఇళ్ల స్థలాలు లేక రోడ్లపైన, చెట్ల కింద, చామల కింద ఉండవలసినటువంటి పరిస్థితుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాన్ని ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు. అప్పుడేందనంటే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతున్నాయో, మిగులు భూములు కానీ ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఎర్ర జెండాలు బాతి పేదవాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి గుడిసెలేయించి ఆ రకంగా ఇవాళ ప్రకాష్ నగర్లో ప్రకాష్ నగర్ ఏర్పడ్డదంటే ఆనాడు ఎర్ర జెండా నాయకత్వంలో సాగినటువంటి పోరాటం ఫలితమే. అక్కడ వేసిన గుడిసెలు బీకటానికి పోలీసులు, రెవెన్యూ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని వెంటబడి తరిమి కొట్టడం అనేది జరిగింది. ఆ కేసు 10-12 సంవత్సరాలు మన కామ్రేడ్స్ కూడా తిరగటం అనేది జరిగింది. అదేవిధంగా చింతపల్లిలో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి మిగులు భూములు వాటన్నిటిని కూడా గుర్తించి అక్కడ వేస్తే ఆ సందర్భంగానే మన కామ్రేడ్ భిక్షానాయక్ని అక్కడ హత్య చేయడం అనేది జరిగింది. రాయినిపాలెంలో అక్కడ ఉన్నటువంటి మిగులు భూములు కొంతమంది ఆక్రమించుకొని దౌర్జన్యంగా అనుభవిస్తుంటే దళితుల్ని తీసుకెళ్లి ఆ భూమి మీదకి తీసుకెళ్లి ఆ రకంగా ఇప్పించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు పెద్ద ఎత్తున గుండాలని పోగు చేసి అక్కడ కామ్రేడ్ వీరారెడ్డిని దారుణంగా హత్య చేయడం అనేది జరిగింది. వీళ్ళందరికీ నాయకత్వం ఇస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని హత్య చేయాలని చెప్పి నల్గొండ బస్టాండ్లో బస్సులో నుంచి లాగి పట్టపగలే హత్య చేయడం అనేది జరిగింది. తర్వాత నన్ను కూడా అనేక సార్లు దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. నీలయగూడెంలో కానీ, ఆమనగల్లో కానీ, తర్వాత అనేక సందర్భాల్లో నేను కొంత తప్పి బయటపడటం అనేది జరిగింది. అట్లాగనే పోలీసులతో కూడా కొట్టించారు. కృష్ణారెడ్డిని వాడపల్లిలో స్టేషన్లో పెట్టి ఆయన పనులు ఇరిగేదాకా కొట్టారు. నన్ను కూడా మిర్యాలగూడ స్టేషన్లో పెట్టి విపరీతంగా కొట్టించడం అనేది జరిగింది. ఈ 5గురు ఇక్కడ లేకుండా అంతమొందించాలి. ఈ 5గురు ప్రధానంగా ఇక్కడ నాయకత్వం వహించి అందరినీ సమీకరించి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆ 5గురిలో 3గురిని చంపారు. మీ ఇద్దరం బయటపడ్డాం. కృష్ణారెడ్డి అనారోగ్యంతో ఆయన మధ్యలో చనిపోవటం అనేది జరిగింది. కాబట్టి
45 సంవత్సరాలకు ముందు మిర్యాలగూడ పట్టణంలో మరి సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ కానీ, పేదవాళ్ళు ఏదడిగినా కూడా ఇయ్యనటువంటి పరిస్థితి, దాడులు, దౌర్జన్యాలు, కేసులు ఇవన్నీ మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎర్రజెండా నాయకత్వంలో వీరోచితమైనటువంటి పోరాటాలు జరిపి ఇన్ని సంఘాలు పెట్టడానికి వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవాళ తాళ్ళగడ్డలో కానీ, సుందర్ నగర్ కానీ, తర్వాత ఏంటంటే బాపూజీ నగర్ కానీ, తర్వాత రాజీవ్ నగర్ కాలనీ కానీ ఎక్కడైనా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు వచ్చినాయి. కార్మికులకు జీతాలు భత్యాలు పెరిగినాయి. కార్మిక సంఘాలు వచ్చినాయి అంటే మన ఎర్ర జెండా సిఐటియు మన జెండా నాయకత్వంలో తప్ప మరొకటి కాదు. ఆ పోరాటంలోనే ఆ సందర్భంగానే ముగ్గురు ముఖ్యమైనటువంటి మరి వజ్రం లాంటి కామ్రేడ్ని మనం బలి ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అనేక మంది కార్యకర్తలు కేసు పెట్టారు. మా కూడా 10 కేసులు కూడా ఉండేది. కాబట్టి ఏంటంటే ఎన్నో నిర్బంధాలు, ఎన్నో దౌర్జన్యాలు వాటిని తట్టుకొని ఆ రకంగా మనం ఈ జెండాని నిలబెడుతా ఉన్నాం. అబద్ధాలు చెప్పేవాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు, ప్రజల్ని ముంచేవాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేటువంటి వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు, మతతత్వాలను రెచ్చగొట్టే వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. కాబట్టి అనేక రకాల తప్పుడు పనులు చేసే వాళ్ళు రాజ్యం ఎంతకాలం వెళ్ళలేరు. మన దగ్గర న్యాయమైన సిద్ధాంతం ఉంది, మన దగ్గర ఒక నిజాయితీ ఉన్నది, ఒక ఉన్నతమైన ఆశయం ఉన్నది, అందరి కొరకు పనిచేసే వాళ్ళం. కాబట్టి ఎప్పటికైనా ఏనాటికైనా ఈ జెండా, ఈ ఆశయం ఖచ్చితంగా మన అమరవీరుల ఆశయం నెరవేరుతుంది. దాన్ని ఎవడు ఆపలేడు. 45 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో భూమి లేనటువంటి వాళ్ళు, గుడిసె లేనటువంటి వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళ పేదల కోసం ఆ రోజు ఒక రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి భిక్షానాయక్ గారు సంఘం పెట్టి ఎర్ర జెండా నాయకత్వంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఎక్కడైతే పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూస్వాముల చేతుల్లో అక్రమంగా ఉన్నటువంటి భూమిని మంచి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని ఆ భూ పోరాటం జరిపినటువంటి దాంట్లో మన భిక్షానాయక్ గారు ముందున్నారు. ఆ పోరాటంలో భాగంగానే చింతపల్లి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు, భూమి లేనటువంటి పేదలకు భూమి పంచాలని చెప్పి సాగినటువంటి దాంట్లో ముందుండి పోతుంటే ఓర్వలేనటువంటి భూస్వామ్య శక్తులు మా యొక్క భూమి గుంజటానికి ఇంత శక్తి ఉందా నీకు, ఇంత ధైర్యమా నీకు అని చెప్పి ఆ రోజు ప్రారంభంలో వీళ్ళని హతమారిస్తే ఎర్ర జెండా ఉండదు, ఈ ప్రాంతంలో భూ పోరాటాలు ఉండవని చెప్పి వాళ్ళు కలలు గని మన కామ్రేడ్ భిక్షానాయక్ గారిని హత్యగావించడం జరిగింది. ఆ తర్వాత వీరన్నను, సీనన్నను, ఈ ప్రాంతంలో కిషన్ రావు గారిని, అనేక మంది అమరవీరులను చంపినా కూడా ఈ ప్రాంత ప్రజలు ఒక వీరుడు మరణిస్తే వేలాది మంది వీరులు ఉద్భవిస్తారని చెప్పని ఎర్ర జెండా బట్టి ముందుకు అతి పేద కుటుంబంలో పుట్టి గిరిజనుడై ఉండి ఏదో చిన్న గుడిసెలో జీవనం కొనసాగిస్తూ తన వర్గం ప్రజలందరికీ కూడా నివాస గృహాలు కావాలి, తన వర్గ ప్రజలందరికీ కూడా భూములు కావాలి అని చెప్పేసి భూ పోరాటంలో అమరుడైన వ్యక్తి మన భిక్షానాయక్ గారు. ప్రకాష్ నగర్ అనేలో ఇప్పుడున్న బిల్డింగ్లు లేవు, చిన్న చిన్న గుడిసెలు, పేదవాళ్ళు ఎక్కడి నుంచో మైగ్రేట్ అయి వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ నిత్యం కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఐక్యపరిచి ఎర్ర జెండా నాయకత్వంలోకి తీసుకొచ్చి వారికి కావలసిన నివాస గృహాలు కానివ్వండి, ఇతరత్ర మరి భూ సమస్యలు కానివ్వండి పరిష్కారం చేయించడంలో భిక్షానాయక్ ఆ ప్రాంతంలో ముందు భాగంలో ఉన్నాడు. అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి చింతపల్లిలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ను మాకు ఇవ్వాలి అని చెప్పేసి అందులో గుడిసెలు వేస్తున్న సందర్భంగా మరి భూస్వామ్య గుండాల కిరాతకానికి బలి కావడం జరిగింది. పేద ప్రజల కొరకు వర్గ పోరాటాల్లో ప్రాణాలు అర్పించి చిరకాలం ప్రజల మనసుల్లో నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. అది మార్క్సిజం సిద్ధాంతీకరించబడ్డ తర్వాత మన ప్రాంతంలో కానీ, దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ వర్గ పోరాటాల్లో శత్రువుల చేతుల్లో అనేక మంది బలైపోయినటువంటి చరిత్ర మన ముందరున్నది. ఆ క్రమంలోనే మన ప్రాంతంలో భిక్షానాయక్ గారు ఎర్ర జెండాని ఫిర్యాదుగూడెంలో పాల్గొల్పేటటువంటి తొలి దినాల్లో అమరత్వం పొంది మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఏ వర్గం కోసం అయితే జన్మిస్తామో ఆ వర్గం ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం అనేది
ఆ ప్రాణాలు అర్పించి అమరత్వం సాధించి అమరజీవుడిగా మిగిలిపోవడం అనేది చాలా గొప్ప అదృష్టము. అటువంటి అదృష్టాన్ని పొంగిపుచ్చుకున్న వాళ్ళు వీరారెడ్డి గారు, సీరన్న గారు, భిక్షానాయక్ గారు. వీరు ఏ ఆశ సాధన కోసం అయితే, ఏ పేద ప్రజానికం కోసం అయితే, ఏ రైతాంగం కోసం అయితే, ఏ కార్మిక వర్గం కోసం అయితే పనిచేసే అసూలు భాషారు వారి యొక్క ఆశా స్ఫూర్తిని కొనసాగించుకుంటూ ఈ మిర్యాలగూడెంలో కమ్యూనిజం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, కమ్యూనిస్టు పోరాటం కెరటం లాంటిది, తాత్కాలికంగా పడిపోవచ్చు కాక కానీ ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ మిర్యాలగూడెంలో ప్రజానికానికి చివరి వరకు అండగా నిలబడే రోజున మాత్రమే. ఆయన కమ్యూనిస్టులు ఉద్యమాలలో ముందుకు వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ గుండాలు ఊర్వక చంపివేయడం జరిగింది. ఆయన మరణంతో ఈ కమ్యూనిస్టు ఉద్యమం ఆగకుండా అనేక పదవులలో కూడా మన కమ్యూనిస్టు పార్టీ ముందుకు రావడం జరిగింది. ఇంకా ముందు కూడా ఆయన ఆశయ సాధన కోసం మనందరం కంకణం బద్దులై ముందుకు సాగుదామని. ఆయన ఎవరి కోసం చనిపోయాడు? పేద ప్రజల భూమి కోసం, భక్తి కోసం జరిగిన పోరాటంలోనే ఆయన మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ, మరి మనం రోజు రోజుకు నిర్మాణం, మరి పేద ప్రజలను చైతన్యం చేయడంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఆ రోజు నుంచి కూడా. నిజంగా కూడా మరి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, మరి ఆయన ఒక ఆశయం కోసం మరి ఇక్కడ ఏంది కూడు గూడు గుడ్డ ఈ మూడు కావాలని దాని మీద మరి పోరాటం చేసిన వ్యక్తి. మరి బంచరాయి భూముల్లో పేదలకు గుడిసెలేయించాలని మరి ఒక కార్యక్రమం అందుకొని, పార్టీ పిలుపు కార్యక్రమం అందుకొని అక్కడికి పోవటం జరిగింది. ఆ పోడిన కార్యక్రమంలో మరి అక్కడున్న భూస్వామి గుండాలు మరి దారుణంగా హత్య చేయడం అనేది జరిగింది. మరి ప్రకాష్ నగర్లో పేదల కోసం అనినిత్యం కూడా పనిచేసినటువంటి వ్యక్తి, పేదల కోసం భూములు వంచాలని చెప్పి ప్రకాష్ నగర్లో అప్పుడు పోరాటం చేస్తుంటే, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మాధవరెడ్డి, వంగాల మాధవరెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి గారు కావచ్చు, కానీ అప్పట్లో మరి ఆయన మీదకి వచ్చేసి నువ్వేంది పంచేది మేమే మనసం అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళతో విపరీతంగా పోరాడి మరి భిక్షానాయక్ గారే ఒక తీసుకొని అందరికి కూడా ప్రకాష్ నగర్ లో అప్పుడు ఇండ్ల స్థలాలు పంచడం అనేది జరిగింది. కార్యకర్తలకు, పార్టీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నాన్న చనిపోయి దగ్గర 45 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు అబ్బాయిని ఇప్పుడు సంవత్సరం ఉంటే తెలిసి కానీ మేము ధైర్యం బాగానే పనిచేస్తూ, నేను సివిల్ సైడ్ కూడా మేస్త్రి చేసుకుంటూ జిమ్ మధ్య పనిచేస్తున్నాం. అదే పార్టీలో కొనసాగించుకుంటూ మేము అదే విధంగా ఉంటున్నాం.